ఆయన నోటి మాటతో సృష్టిని సృజించాను. ఆ సముద్రము తుఫానును నిమ్మలపరిచిన శక్తివంతమైన బలవంతుడైన దేవుడు. నెంబర్ 3 ఆయన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిర్గమాకాండము 14వ అధ్యాయం 21వ వచనము. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన బలవంతుడైన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులు అనుకున్నారు ఐగుప్తు నుంచి వచ్చేసాం, మేము వచ్చేసి అక్కడ నిలబడ్డారు అంతే. అక్కడ నిలబడి ఏ రీతిగా వెనకెళ్తే ఐగుప్తులు, ముందుకెళ్తే ఎర్ర సముద్రం, ఏ రీతిగా ప్రభువా? కొంతమంది అనుకొని ఉండుంటారు అక్కడే బానిసత్వంలోనే బాగుండుంటేది, ఊరికన్నా మనం ఇక్కడికి వచ్చామని. కొంతమంది, నేను ఇంకో మాట చెప్పాలి, కొంచెం లోతైన సత్యం. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు, నా మాట వినాలి, చాలా ఆధ్యాత్మిక సత్యం. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు, విశ్వాస యాత్రలో మీరు ముందుకు కొనసాగుతున్నప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు నిరుత్సాహపడిపోయి మీరు నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. లేకపోతే నిస్పృహ నిరాశ మాట్లాడకూడదు. దేవుని ఆత్మను దుఃఖపరిచే మాటలు మాట్లాడకూడదు. ఎటువంటి మాటలు అనగా, ముందు జీవితమే బాగానే ఉందిలే, అక్కడే మనం ఐగుప్తులోనే బాగా ఉండేవారు కాదు. ఇశ్రాయేలు అన్నారు, అక్కడ మోషే మీద కొనుక్కొని అన్నారు, అక్కడే బాగుంది, బానిసత్వమే బాగుంది మాకు, ఇక్కడ వచ్చాము, ఇప్పుడు ఈ ముందేమో సముద్రం ఏ రీతిగా జరుగున. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని మర్చిపోయారు. ఈరోజు మర్చిపోయావా ప్రీతముడు, ప్రీచెల్లమ్మా? ఎర్ర సముద్రం వంటి పరిస్థితి ఉండగా నువ్వు మర్చిపోయావు, నువ్వు వెనకకి వెళ్ళిపోతున్నావు. ఆ పాత జీవితమే బాగుంది, వాడితోనే బాగుంది, ఆమెతోనే బాగుంది, లేకపోతే నేను పాపపు ఊబిలో ఉన్నప్పుడే బాగున్నాను. ఎందుకు ప్రభువా ఇక్కడికి తీసుకొచ్చి కష్టాలు నష్టాలు కాదమ్మా. అమ్మా, నా మాట వింటున్నావు కదా? పరీక్షలు, కష్టాలు నష్టాలు కాదు, పరీక్షలు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. వివాహంలో పరీక్షిస్తున్నాడు, విశ్వాసంలో పరీక్షిస్తున్నాడు, తల్లిగా తండ్రిగా నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుని శక్తిని శంకించకుండా, దేవుని శక్తిని నువ్వు డౌట్ చేయకుండా విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగించాలి. విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. నేను ఒక సాక్ష్యం చెప్తాను. ఒక చెల్లితో మాట్లాడుతూ వస్తున్నాను. ఆ చెల్లి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ చెల్లి వివాహంలో మోసపోయింది. ఒక నెలలో మోసపోయింది. నెలలో మోసపోయిన తర్వాత అసలు వారి వివాహం కూడా కాన్సుమేట్ కాలేదు. చెల్లికి స్టాంప్ పడిపోయింది అంతే. ఆ చెల్లికి విడాకులు తీసుకున్న డివోర్స్ అని ఒక స్టాంప్ పడిపోయింది. ఆ చెల్లితో మాట్లాడుతున్నాను. ఎవరు నన్ను చేసుకుంటారన్నా? నాకు స్టాంప్ పడిపోయింది, నా జీవితం ఈ రీతిగా అయిపోయింది అని అంటున్నప్పుడు ఆ చెల్లికి నేను టెక్స్ట్ ద్వారా ఒక మాట చెప్పాను. అమ్మ, దేవుడు జీవితాన్ని కట్టే దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడే కాదు. అమ్మ, నా మాట వింటున్నావు కదా? జీవితాన్ని మార్చే దేవుడే కాదు, జీవితాన్ని కట్టే దేవుడు నువ్వు నేను సేవిస్తున్న దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బలవంతమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు. నీ జీవితంలో నిస్పృహ నిరాశ, విడాకులు తీసుకొని జరగకూడని సంఘటన నీ జీవితంలో జరిగి నువ్వు నిస్పృహ నిరాశలుంటే, ఒక ఆధ్యాత్మిక అన్నగా, దేవుని సేవకుడిగా నేను చెప్తున్నా,